సాయిబాబా ఏ నైవేద్యం ఇష్టంగా స్వీకరిస్తారు? చాలామంది భక్తులు బాబాకి వంకాయ కూర ఇష్టం, చపాతీ ఇష్టం కాబట్టి మేము చపాతీ పెడతాం అని, కొంతమంది బాబాకి పేడ అంటే పాలకోవ ఇష్టం, లేదా బెండకాయ కూర ఇష్టం, ఇలా రకరకాలుగా చెబుతూ ఉంటారు భక్తులు. కానీ సాయి సచ్చరితలో ఒక మాట ఉంటుంది, బాబా నాలుకకి రుచి అనేదే లేదు అని. అదేవిధంగా బాబావారు ఎప్పుడు చూసేది భక్తుల ప్రేమనే కానీ మనమిచ్చే ఆహార పదార్థాలను కాదు. కాబట్టి మీరేదైనా సరే భక్తితో సమర్పిస్తే బాబా స్వీకరిస్తారు. కాకపోతే దానికి కావలసింది బాబాపై అనన్యమైన భక్తి, ప్రేమ. అలా ఎవరైతే బాబాకి ఏదైతే సమర్పిస్తారో అది ఖచ్చితంగా బాబా స్వీకరిస్తారు. సాయి సచ్చితులు కూడా చాలా రకాల పదార్థాలు బాబా ముందు ఉన్నా కూడా ఒక ముసలావిడ బాబాకి ప్రేమగా తెచ్చిన రొట్టె ముక్కను తిన్నారు బాబా. అంటే ఇక్కడ రొట్టె ముక్క ఇష్టం అనేది కాదు, ఆ ముసలావిడ యొక్క ప్రేమాభిమానాలు చూశారు బాబా. కాబట్టి మనం కూడా ఎన్ని రకాలు సమర్పిస్తున్నాం బాబాకి, మనం మనం కూడా ఎన్ని రకాలు బాబాకి సమర్పిస్తున్నాం అనే దానికన్నా కూడా బాబాపై భక్తి శ్రద్ధలతో ప్రేమగా సమర్పిస్తున్నాం అనేది ముఖ్యం. మనం ప్రేమగా ఏది సమర్పించినా బాబా స్వీకరిస్తారండి. భగవద్గీతలో కూడా ఒక మాట ఉంటుంది, ఫలమైన, పుష్పమైన, పత్రమైన, తోయం అంటే నీరైనా సరే ఏదైనా భక్తి శ్రద్ధలతో ఎవరైతే నాకు సమర్పిస్తారో వాటిని నేను ప్రీతితో అంటే ఇష్టంతో స్వీకరిస్తాను అన్నాడు కృష్ణ భగవానుడు. కాబట్టి భగవంతుడు చూసేది మన యొక్క భక్తి శ్రద్ధలు, ప్రేమ అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అలా మనం ఏది సమర్పించినా భగవంతుడు స్వీకరిస్తాడు. జై సాయిరామ్.